సూపర్ సార్. 'మహారాజ్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాని తర్వాత వస్తున్న 'విడుదల 2' సినిమా ఇది. సో, ఆడియన్స్‌లో మీకు ఒక ఇమేజు, మీకు ఒక మార్కెట్ బాగా పెరిగింది. ఆ మార్కెట్‌కి, ఆ ఇమేజ్‌కి ఈ 'విడుదల 2' రీచ్ అవుతుందా? Yes, sir, confirm, sir, sure. More than that, when they watch Virdalai 2, they'll have a very good experience while watch this film. Uh, I have a strong feeling, sir. ఈ సినిమా ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత, అంతకుముందు విడుదల చూసిన తర్వాత కూడా నక్సలిజాన్ని మీరు ప్రమోట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీనికి సెన్సార్ అభ్యంతరంలో ఏమీ రాలేదా? You watch the film, sir. I hope you will understand it. I can speak about the film, then I have to tell you the story. Big story. If for this question, I have to tell you the story. But you watch the film, then you'll understand. తెలుగులో ఉప్పెన తర్వాత వరుసగా నాకు తెలిసి సైరా చిన్న క్యామియో రోల్ చేశారు. తర్వాత మైకేల్ సినిమాలు చేశారు. ఫుల్ ప్రెజ్గా తెలుగులో ఎందుకు చేయలేదు? నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్తో చేస్తున్నట్టున్నారు కదా, మళ్ళీ నెక్స్ట్ బుచ్చిబాబు సినిమాలు ఏమైనా? No, sir. లేదు. సార్ ఎందుకు చేయలేదు? ఎందుకంటే నాకు టైం లేదు ఫస్ట్, అండ్ దెన్ ఐ బీన్ లిసనింగ్ స్టోరీస్. ఇంకా ఏమీ సెట్ అవ్వలేదు సార్, దట్స్ ఆల్. సమ్ టైమ్స్ ద స్టోరీ ఈజ్ గుడ్, మై క్యారెక్టర్ ఇస్ నాట్ ఎనఫ్ ఫర్ మీ. ఇట్ హ్యాపన్స్ లైక్ దట్. అంటే ఇంక ఫర్దర్గా తెలుగులో స్ట్రైట్గా హీరోగా మీకు చేసే అవకాశం వస్తే చేస్తారా? డైరెక్ట్ స్ట్రైట్ హీరోగా అంటే మేము ఇదివరకు పిజ్జా సినిమా నేనే. సార్, ఐ హ్యావ్ నో బ్యారియర్ సార్. సో ఐ బీన్ లిసనింగ్ తెలుగు స్టోరీస్ ఫ్రమ్ ద ఫిల్మ్ మేకర్స్, బట్ ఇట్ ఇస్ ఏమీ సెట్ అవ్వలేదు. ఐ థింక్ సూన్ ఐ విల్ డూ ద ఫిల్మ్. మహారాజ్ సినిమాతో 50 సినిమాలు కంప్లీట్ చేసుకున్నారు. 50th మూవీ మహారాజా. సో పిజ్జా సినిమా నేను ప్రొడ్యూసర్గా మనం కలిసి చేసాం. అప్పుడు ఇంత మీడియా కూడా లేదు. జెమినీ టీవీలో ఇంటర్వ్యూ చేసి బయట మాట్లాడుకుంటూ ఇంకా ఎలా సక్సెస్ చేయాలి, ఆ కసి అవన్నీ నాకు మీతో అనుభవం ఉంది నాకు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. సార్ మాట్లాడినాడు రా బాబు, మర్చిపోతాను. మళ్ళీ రెండో ప్రిపేర్ అయ్యి వచ్చాను, అవి కూడా మర్చిపోతాను. బాగుంటుంది సినిమా, చూడండి. సార్ అందరికీ నమస్కారం అండి. ఉపేంద్ర గారు, నేను మిమ్మల్ని చూడడానికి వచ్చాను. మీరు కాల్ చేసిన వెంటనే పరిగెట్టుకు వచ్చాను, ఎందుకంటే నేను బిగ్ ఫ్యాన్ సార్ మీకు. మీ సినిమాలు కానీ ఉపేంద్ర కానీ ఓం కానీ ఇవన్నీ అంటే మా క్లాస్మేట్స్కి అమ్మాయిలకి చెప్తున్నప్పుడు అమ్మాయిలు మీ పేరు చెప్తే భయపడేవారు, అబ్బాయిలు నవ్వేవారు. ఇది మీ టాలెంట్ అక్కడ మేము చదువుకునేటప్పుడు. అంటే ఏ సినిమా చూస్తుంటే సినిమా స్టార్ట్ అయిన 15 minutesకే ఎండకోట పడుతుంది, అలా రాయాలని ఎవరికి రాదు. సినిమా అయిపోయింది అప్పుడే అన్న ఫీలింగ్ వచ్చింది సార్. ఉపేంద్ర 2 చూస్తున్నప్పుడు కూడా 1 minute స్క్రీన్ బ్లాక్ అవుతుంది. అయిపోతుంది ఏంటి, వెనకాల ప్రొజెక్టర్ సినిమా ఆఫీసరా అని చూస్తే లేదు, మళ్ళీ అక్కడ స్టాప్ చేసి చూసారా 1 minute మీరు ఎలా డిస్టర్బ్ అవుతున్నారని మళ్ళీ కచ్చపడం మొదలుపెట్టారు మీరు. ఇలాంటి ప్రయోగాలన్నీ ఎన్నో చేశారు సార్ మీరు. ఈ సినిమాలో కూడా అలాంటిది ఏదో ఉంటుంది మ్యాజిక్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. టీం అందరికీ, హీరోయిన్ కూడా చాలా బాగున్నారు మీరు, చాలా మంచి ఫీచర్ ఉంటుంది. లహరి టీం అందరికీ కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ది బెస్ట్ అండి టీం అందరికీ. థ్యాంక్ యూ. లవ్ యూ టూ. సార్ అప్డేట్స్ కావాలి కదా సార్. మామూలుగా మాకు RC16 గురించి ఏదైనా ఒకటి, బుచ్చిబాబు గారు చాలా మొహమాట పడుతూ ఉంటారు, బట్ ఒకటి మా కోసం. షూటింగ్ అయిందండి, షూటింగ్ నుంచి వస్తున్నా, చాలా బాగా జరుగుతుంది. చరణ్ గారు ఎరక్కొడేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. లుక్ అదిరిపోయింది సార్ అయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాసేపు బుచ్చిబాబు గారిని ఉండవలసిందిగా కోరుకుంటున్నాము.